నెల్లూరు నగరంలోని స్థానిక వీఆర్సీ మైదానం నందు ప్రపంచ నవ్వుల దినోత్సవ సందర్భంగా వీఆర్సీ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగంశెట్టి మురళీమోహన్ టీవీ ఆర్టిస్ట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లాఫింగ్ క్లబ్ అనేది నవ్వటం భోగం నవ్వకపోవడం రోగం అనే నినాదంతో కొనసాగించారు. లాఫింగ్ క్లబ్లో ఉండేటువంటి సభ్యులు ఎటువంటి ఆరోగ్య రుగ్మతలు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తారని పలు విషయాల గురించి చర్చిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో లాఫింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, సెక్రటరీ రియాజ్ అహ్మద్, గౌరవ అధ్యక్షులు నన్నా సాహెబ్, ఎలక్ట్రిక్ గవర్నర్ బలరాం నాయుడు, లాఫింగ్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని వీఆర్సీ గ్రౌండ్లో వాకర్స్ లాఫింగ్ క్లబ్ తరఫున మేము నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా కూడా మేము క్లబ్ ప్రారంభించినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నవ్వడం అనేది ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోతే ఒక రోగం అని చెప్పి పెద్దలు చెప్తారు. అదేవిధంగా ఇంతకుముందు నవ్వడం 4 విధాలు చేయటం అంటారు, కానీ నవ్వడం 40 విధాల ఆరోగ్యరీత్యా మేలు అని చెప్పి డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ అందరం హ్యాపీగా ఉంటే మన బాడీ ఎంత యాక్టివేట్ అయ్యి ఈ రుగ్మతలు ఏమీ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అందరినీ అభినందిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడం అభినందనీయంగా భావిస్తూ, ముఖ్యంగా మా అధ్యక్షుల వారు ఆయన చెప్పడం చాలా అభినందనీయం. ఏం చెప్తున్నారంటే, నా ఏజ్ నాకు తెలియడం లేదు, నేను ఏజ్ తగ్గిపోయినట్టు కనబడుతుంది, కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు. ఆయనే మాకు స్ఫూర్తి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా నవ్వుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు. నవ్వండి, నవ్వించండి. నవ్వితే పోయేది ఏమీ లేదు, మనకున్న రోగాలు తప్ప. నవ్వు 4 విధాల చేటు అన్నది పాత సామెత, నవ్వు 40 విధాల గ్రేట్ అనేది నేటి సామెత. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన వీరాజ్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్న లాఫింగ్ క్లబ్ సభ్యులు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. రోజు వాకర్స్ క్లబ్లో అందరూ వాకింగ్ చేస్తుంటారు, కానీ సంవత్సరానికి ఒక రోజు అంటే ప్రతి మే 2వ ఆదివారం మొదటి ఆదివారం వచ్చే ఈ పండుగని అందరం కలిసి ఇంత ఎంజాయ్గా చేస్తూ జోక్స్ చెప్పుకోవడం, నువ్వు యొక్క ప్రాశస్త్యాన్ని మాట్లాడుకోవడం. లాఫింగ్ క్లబ్ ప్రారంభించి ఇంచుమించు 2 ఏళ్ళు అవుతుంది. నెల్లూరు జిల్లాలోనే ప్రప్రథమంగా లాఫింగ్ క్లబ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహాకవి చెప్పినట్టు
నవ్వుతూ బతకాలిరా, నవ్వుతూ చావాలిరా అన్న సామెతగా మాకు ఎన్నేళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఆనందంగా జీవిస్తున్నాం. దానికి మా లాఫింగ్ క్లబ్ మెంబర్సే దానికి నాకు ప్రోత్సాహం కారణం. దానికి చాలా సంతోషంగా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.